హలో 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 ఎలా ఉన్నారు? బాగున్నారా? సో శిల్పారామం అయితే వెళ్తున్నాం అనమాట. సో సరదాగా అలా వ్లాగ్ చేద్దామని చెప్పేసి వచ్చేసాను. సో అబ్బాయి అయితే చాలా రోజుల నుంచి వాడు పార్కు తీసుకెళ్ళమని చూడు ఎడ చూస్తున్నాడు వెనక. పార్కు తీసుకెళ్ళమని చెప్పేసి అడుగుతా అన్నాడు, కానీ వీలు కాలేదు. ఎక్కడ ఆఫీస్ ఫ్రెండ్స్ పెద్ద వీడియో పెడదామంటే నిద్ర సరిపోవట్లేదు. షిఫ్ట్లు మారుతూ ఉంటాయి ఎవ్రీ మంత్. సో నైట్ ఒక్కొక్కసారి 2 అయిపోద్ది, ఒక్కోసారి మధ్యాహ్నం 2 కల్లా వచ్చేస్తానమాట మార్నింగ్ వెళ్ళేసి. సో అందువల్ల ఏంటంటే వీలు అవ్వట్లేదు. సో ఇవాళ అలాగా వీకెండ్ వచ్చింది కదా, సో సరదాగా అలాగే వెళ్దాం రండి. వెళ్ళేసి అక్కడికి వెళ్ళాక మళ్ళీ కలుస్తా రండి, వెళ్ళిపో. ఫ్రెండ్స్ చూశారు కదా, ఇదే ఎంట్రన్స్ అనమాట. నా గేట్ దగ్గర నుంచి ఇటు వచ్చాము, ఇది ఎంట్రన్స్. ఏదో లెదర్ పప్పెట్ మ్యూజియం అంట, ఇంతకుముందు లేదు ఇది యాక్చువల్గా. ఒకసారి చూద్దాం, ఇటు సైడ్ ఎంట్రీ అంట. బొమ్మలు కావాలంట అడిగి. రిటర్న్లో తీసుకుందాం నాన్న అంటే వాడు ఒప్పుకోవట్లా. రిటర్న్లో తీసుకున్నాం తన్నా, నీకు ఇప్పుడిప్పుడే కావాలా? సరే మనం పైకి వెళ్ళి వస్తాం కదా, అప్పుడు తీసుకున్నాం పద. అదిగో అదిగో ఇదిగో ఇటు వెళ్తే భలే ఉంటుంది నాన్న. కుషు పద పద పా నాన్న, నీకు వీడియో తీస్తున్నాపా. కూర్చో 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 కూర్చో. ఇందా నేను ఇక్కడ కూర్చుంటా, నేను ఇక్కడే ఉంటా. నేను వెళ్ళిపో ఇంటికి, శాంతంగా ఉంది. ఇప్పుడు ఎలా ఉందో, హాయిగా ఉంది. ఏడు అబ్బాయాడు కుషో కుషో నాన్న పరిచి అన్నయ్యాడా? అన్న అన్న అక్కడ ఉన్నాడా? సరే తీసుకోరా తీసుకోరా. చాలా పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. కొద్దిసేపు పక్కనే మొత్తం సిటీ కదా చుట్టూరు. సో మధ్యలో శిల్పారామం చాలా పీస్ఫుల్గా ఉంటుంది. కొద్దిసేపు ప్రశాంతంగా కూర్చోవచ్చు. ప్లస్ ఈ హౌసెస్ అన్నీ కూడా కొంచెం విలేజ్ బ్యాక్డ్రాప్లో చాలా బాగుంటుంది. ఇంతకుముందు చాలాసార్లు వచ్చాను, కానీ
బట్ ఎప్పుడు వచ్చినా కానీ కొత్తగానే అనిపిస్తుంది శిల్పారామంకి వచ్చినప్పుడల్లా. బోర్ అయితే కొట్టదనమాట. ఖచ్చితంగా హైదరాబాద్కి వచ్చినప్పుడు మీరు ట్రై చేయండి. అంటే హైదరాబాద్లో ఉన్న వాళ్ళకి ఆల్రెడీ తెలుసు, బట్ బయట ఉన్న వాళ్ళకి మాత్రం హైదరాబాద్ రాకుండా ఉంటే ఖచ్చితంగా కొత్త వాళ్ళు అయితే ఒకసారి ట్రై చేయండి. చాలా బాగుంటుంది. నాకైతే భలే ఇష్టం. అంటే ప్రశాంతంగా ఉంటుంది. సో ఇంకా చూస్తున్నారు కదా, ఇంకా పైకి వెళ్ళాలి మనం. పైకి వెళ్ళి అట్లా తిరిగి రావాలన్నమాట. రౌండ్ లాగా తిరిగి రావాలి. వెళ్దాం, అది కూడా చూపిస్తాను మీకు. ఏడి అబ్బాయి, ఏడి 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 అబ్బో అబ్బా కొట్టేశాడు. దెబ్బ తగిలిందన్న. కొట్టేశాడు. ఏం కావాలి నీకు? ఏం కావాలి చెప్పు. అయితే ఏం కావాలా చెప్పు. అలాగే ఏం కావాలి చెప్పు. పని నీకేం కావాలి చెప్పు. ఏం కావాలండి వాడిగా? ఏం కావాలి చెప్పు. వాటర్ ఫాల్స్ దగ్గర ఇంకా పైన చూడాలి కదా, ఈవినింగ్ అయిపోతుంది నానా. ఇంకా పైన చూడాలమ్మా. ఇంకా పైకి వెళ్తావు. చూడవు నువ్వా? పైకి వద్దా? అదిగో అక్కడ వాటర్ ఫాల్స్ కూడా ఉందా నాన్న, వెళ్దారా. అదిగో వాటర్ ఫాల్స్. దా కుస్మా. చూడండి హౌసెస్ ఎలా ఉన్నాయో. అచ్చం మన పాత రోజుల్లో విలేజ్లో ఎలా ఉంటాయి హౌసెస్ అలా ఉన్నాయన్నమాట. చాలా బాగుంటుంది పీస్ఫుల్గా లొకేషన్. అక్కడ మళ్ళీ ఇంకోటి వాటర్ ఫాల్స్ ఉన్నాను చూడండి దూరంగా. అక్కడ ఉంది వాటర్ ఫాల్స్. అదిగో నాన్న ఇంకో వాటర్ ఫాల్స్. ఆడ పడిపోతావు. అదిగో అక్కడ ఉంది చూడు. అదిగో అక్కడ. అక్కడికి వెళ్దాం నాన్న. అది చూడు భలే ఉంది. ఇక్కడ భలే ఉంది నాన్న. అక్కడ ఏమి ఎందుకు వద్దా ఇంకెక్కడ. అక్కడ మీద ఇక్కడ బాగుంది. ఇంకా అక్కడ మీద మన కింద మీద ఇక్కడే బాగుంది చూడు. అదిగో పెద్ద బొమ్మలు అక్కడ. పోర్షి మాత్రం బాగా ఎంజాయ్ చేస్తుంది చూడండి. పోర్షి బాగా ఎంజాయ్ చేస్తుంది. అబ్బాయి ఎక్కడికి వచ్చినా కూడా ఇసుగిస్తూ ఉంటాడు. పోర్షి ఇంకో పెద్ద బొమ్మలు అక్కడికి వెళ్దామా. కుషు అయితే బాగా విసిగిస్తున్నాడు. అంటే వాడికి ఎక్కడ ఉండాలో ఎక్కడ వెళ్ళాలో అర్థం కావట్లేదు అనమాట. ఇంకా చాలా ఉన్నాయి నాన్న బ్యాక్గ్రౌండ్లో. అటు సైడ్ వెళ్దాం, ఇంకా చాలా ఉన్నాయి చూసే ప్లేసెస్. అంటే వాడు ఒప్పుకోవట్లే. ఎక్కడున్నా అక్కడే ఉండిపోదాం అంటాడు. చూడండి వాళ్ళ మమ్మీ దగ్గర చూడు. వాళ్ళ మమ్మీ తిడతా ఉంది, డాడీ ఇంకా మళ్ళీ తీసుకురారా నువ్వు ఇలాగా ఇసుగిస్తే ఇంకా తీసుకురాడు నేను మళ్ళీ అని చెప్పేసి అంటా ఉంది అనమాట. బట్ ఈ ప్లేస్ లేదు ఇంత ముందు. ఇప్పుడు మీరు చూస్తారు కదా, ఇదైతే లేదు ఇంత ముందు. అప్పుడు వచ్చి చాలా లేదు, నేను వచ్చి చాలాసార్లు వచ్చాను కానీ, బట్ ఎప్పుడు వచ్చినప్పుడల్లా మళ్ళీ వర్క్ చేసి మార్చేస్తున్నారు ఇక్కడ. ఫైనల్లీ వాళ్ళకి బాగా ఇష్టమైన ప్లేస్ అనమాట. అదేంటంటే చూడండి, ఇంకా ఆగరు, ఎవరి పాటికి వెళ్ళిపోతారు. రే పోర్షి పడిపోతాం, గమనిస్తుండే కదా. దా రా దా పోర్షి దా దానన్నా పోర్షిలో రాజా. ఫ్రెండ్స్ చాలా డెవలప్ చేశారు. అప్పటికిప్పటికి చాలా డిఫరెన్స్ ఉందన్నమాట. లైటింగ్ కానీ డెవలప్మెంట్ కానీ చాలా బాగా చేశారు. మనోళ్ళు ఇప్పుడు దాకా ఆడారు. ఆల్మోస్ట్ నైట్ అయిపోయింది చూసారా. అక్కడ లాంగ్లో కూడా చాలా చేస్తున్నారు. సో వెళ్ళాలి ఇదంతా. నేను అప్పుడు లేదు అలాగా. వెళ్దాం ఒకసారి అక్కడ కూడా చూద్దాం ఎలా ఉందనేసి.
అదంతా లేదు అప్పుడు. అక్కడ కాదు, అది ఇంకొక ఫౌంటైన్ అక్కడ బోట్ షికారన్. చాలా బాగుంది చూడ్డానికి, కలర్ఫుల్గా. దాని అన్నారా వీడు ఇందాక నుంచి ఇప్పుడు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడే ఉండాలంట, ఇంకా ఆడుకోవాలంట. నైట్ అయిపోయింది నాన్న, క్లోజ్ చేస్తారా అంటే రావట్లేదు. దాన్ని వెళ్తున్నారా బాయ్, ఆడిపించుంది లేపో. ఫౌంటైన్స్ ఎక్కువ పెట్టారు, వాటర్ ఫౌంటైన్స్. ఎక్కడ పట్టినా వాటర్ ఫౌంటైన్స్తో డెవలప్ చేశారనమాట. చూడండి ఎంత బాగుందో చూడడానికి, చాలా పెట్టున్నారు. అప్పుడు ఇవంతా లేదు యాక్చువల్గా, మధ్యలో డెవలప్ చేశారు. ఈ వీడియో మేబీ కొంచెం లాంగ్ ఉండొచ్చు, బట్ చూడండి ప్లేసెస్ అంటే ప్లేస్ ఉంది చాలా చూడడానికి. మీరు కూడా బోర్ ఏముండదు, కొంచెం అక్కడక్కడ మ్యూజిక్ పెడతాను. అంటే ఎక్కువ ఉంది కదా చూడండి, ఇదంతా చూపించాలి కాబట్టి చూడండి ఎలా ఉందో కలర్ఫుల్గా. శ్రీకృష్ణ జననం. ఇది వసుదేవుడు తన శిశువుతో యమునా నది దాటడం అంట. చాలా ఉన్నాయి. అంతా డెవలప్ చేశారు యాక్చువల్గా, కానీ అప్పుడు అక్కడక్కడ ఉన్నాయి. బట్ వాటిలో ఏంటంటే పాడుపడిపోయినట్టు ఉండేది అనమాట అప్పుడు. బట్ వాటిని అంతా నీట్గా చేసి మళ్ళీ కలర్స్ లైటింగ్స్ అంతా బాగా నీట్గా పెట్టారు. అంటే శ్రీకృష్ణుడు ఇంకా చాలా ఉంది నాన్న మనం చూడాల్సింది. చాలా కలర్ఫుల్గా లైట్లా వెళ్ళాలనిపించట్లే ఇక్కడి నుంచి. కొద్దిసేపు ఇక్కడే ఉండాలనిపిస్తుంది, బట్ నైట్ అయిపోయింది. బట్ నైట్ అయితేనే కదా ఏదో చూడడానికి బాగుంటుంది. లైటింగ్ మనం నార్మల్ అప్పుడు కనపడదు కదా. సో చాలా బాగుంది, చూసారా ఎంత నీట్గా ఉందో, బాగా డెవలప్ చేశారు. ఎక్కడ పట్టిన ఫౌంటైన్స్. కృష్ణుడు అదే పక్కరా కాదు, బట్టలు తీసుకెళ్ళిపోతా కృష్ణుడా. అదిగో చీరలు కూడా అక్కడ పెట్టినాడు చూడు. అంటే ఇదిగో వీళ్ళందరూ బట్టల కోసం ఇది చేస్తున్నారు. బాగా పెట్టారు కదా. అదిగో చెట్టు మీద ఆడ బట్టలు ఏమన్నా ఆడుతున్నారు అనమాట. చీరలు కూడా తగిలిచ్చారు అక్కడ. ఫ్రెండ్స్ ఇటు కూడా వెళ్ళొచ్చు పైకి, అక్కడ ఏముండదు, డయాస్ లాగా ఉంటుంది అనమాట. సో అందువల్ల అట్లాగైతే వెళ్ళట్లేదు. ఇటు వెళ్దాంరా, ఇటు పోయి అక్కడ దిగదాం. డయాస్ లాగా ఉంటుంది. సో అప్పటికే నైట్ అయిపోయింది.
సో ఇంకా దారిలో ఇంకొంచెం వెళ్ళిన తర్వాత అక్కడ ఒక ప్లేస్ ఉంది, బాగుంటుంది. నైట్ అయిపోయింది అయితేలే, మేము వచ్చింది కొంచెం లేట్గా వచ్చాము. ఎన్నింటికి? 5కి. ఇంటి దగ్గర 5 ఇంటి దగ్గర 5 అయిపోయింది, స్టార్ట్ అయిపోయింది. 5 అయిపోయింది ఇంటి దగ్గర స్టార్ట్ అయ్యే లోపల. ఇక్కడికి వచ్చేలోపు 6 అయిపోయి ఉండొచ్చు, 5:36 అలా అండి అయిపోయి ఉండొచ్చు. ఇచ్చేనా బాటిల్ మమ్మీకి ఇచ్చేసి. ఇంకొక స్పాట్కి అయితే వచ్చాము. ఈ స్పాట్ చాలా బాగుంటుంది. మన విలేజ్ అట్మాస్ఫియర్లో ఎలా అప్పట్లో ఎలా జీవించేవారు అనేది పాత రోజుల్లో అంతా క్లియర్గా చూపిస్తారు ఇక్కడ మనకి. చూసారా? చూడండి. చూడండి, సేమ్ మనుషుల్లాగా రెడీ చేశారు. చూడండి. దానన్నా బాగుంటుంది ఇది ఏరియా. చూడండి కుండలు ఎట్లా నేసారనేసి. అప్పట్లో కుండలు ఎలా నేసారు కదా, సారీ, కుండలు ఎలా తయారు చేసేవాళ్ళు చూసారా? సేమ్. కుమ్మరి ఇల్లు. పడతానన్న నెక్స్ట్ ప్లేస్కి వెళ్దానని. సేమ్ ఇక్కడే చూడండి, ఇక్కడ కూడా. నానా వెళ్ళకూడదు రా, నువ్వు వెళ్ళకూడదురా, దిగు నువ్వు వెళ్ళకూడదు. తంతారు అన్నోళ్ళు. మమ్మల్ని తాగకూడదు, తంతారు. చూడు పెద్ద ఆయన బయట కూర్చోన్నాడు. ఓకే 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 ఓకే. చాలా ప్లేస్లు ఉన్నాయి నాన్న. చూడండి ఎలా ఉందో. ఎద్దుల బండి. ఎవరు ఒక ముగ్గులు వేస్తుంది. వాళ్ళ సైడ్ కూడా ఎవరు నాన్న వాళ్ళు ఎవరు చెప్పు. ఇదిగో అది గడ్డి. ఆయన అది డ్రమ్ములు తయారు చేస్తున్నాను అన్న. ఇంకా ఇక్కడ కూడా ఎవరో చూస్తున్నా వెళ్దాం అక్కడికి. చూడు బసవన్న పడతావు. దిగు. ఇంకా అక్కడ ఉన్నారా చూద్దాం. చూడు ఇదిగో అదిగో గ్రామంలో సంత అంట. ఇదో గ్రామంలో సంత అంట నాన్న. చూడు ఇదిగో చిలక జోస్యం చెప్తా. అక్కడ చిలక జోస్యము ఇదిగో అక్కడ చిలక జోస్యం చెప్పించుకుంటున్నాడు ఒక ఆయన. అదిగో ఆయన చెప్తున్నాడు, ఆయన చెప్పించుకుంటున్నాడు. అదిగో ఆ పక్కడ ఎర్రగడ్డలో అమ్ముకుంటాం చూడాలి. అదిగో అప్పుడు ఇట్లా కూరగాయలు ఇలా అమ్ముకునేవాళ్ళు అప్పట్లో. అక్కడ కొచ్చు ఇందో మార్కెట్, విలేజ్ బజార్.
అదిగో అక్కడ మమ్మీ పోర్షి ఇదిగోడా ఇదిగోరా వాళ్ళ మమ్మీని ఎత్తుకో రే పోర్షి ఇదిగోరా ఎత్తుకోరా అక్కడ రే పోర్షి అద్దుకోరా అదిగోరా వాళ్ళ అమ్మ కనపడలే అక్కడ ఉంటే. సరే అక్కడే ఉండండి, వీడియో తీసుకొస్తా. అక్కడే ఉన్నా, వీడియో తీసుకొని వస్తా. సో చూడండి ఫ్రెండ్స్, చాలా బాగుంది కదా. ఆ రోజుల్లో సెటప్ ఎలా ఉండే. కాళహస్తి వుడ్ కార్వింగ్ అంట, కాళహస్తి చెక్కల బొమ్మలు తయారీ విధానం చూసారా. అప్పట్లో బొమ్మల సేమ్ మనుషుల్లో రియల్ పీపుల్ ఎలా ఉంటారో అలా రెడీ చేశారు బొమ్మల్ని చూసారా. అమ్మ తాతయ్య అయినా కుస్మా మీ తాతయ్య అంట ఆయన, మీ తాతయ్య అంట, అమ్మ తాతయ్య అంటున్నాడు. వెళ్ళు ముగ్గులేస్తుంది అన్న, మీ ముగ్గేస్తుంది. మీ అమ్మకి సరే ముగ్గేయడున్నాడు, ఏడన్నా చూసి నేర్చుకో ముగ్గు ఎట్లా వేయాలి చూసుకో. చూసా ఎంత నీట్గా వేస్తుంది. మీ మమ్మీ వేసిందా అన్న ఎప్పుడన్నట్ట? వేయలేదు అవును. షాపింగ్లు చేస్తే డబ్బులన్నీ జేబులు ఖాళీ చేస్తారు కదా షాపింగ్లు చేపిస్తే. అందుకే వాళ్ళకి వెళ్ళినప్పుడు ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చేయాల, మళ్ళీ తీసుకొస్తాంలే, మళ్ళీ దారిలో వేరే దగ్గర తీసుకుంటాంలే, వేరే తీసుకుంటారా అని చెప్పి ఏదో ఒకటి చెప్పి తీసుకొచ్చేయాలి, లేదంటే అక్కడే డబ్బులు అయిపోతాయి. శిల్పారామం ఈ రోజే కాదులే, చాలా సార్లు వచ్చాం. దారా కూర్చోరా. నువ్వు సెకండ్ థర్డ్ టైం, నేను ఎన్నో సార్లు వచ్చా, లెక్కలేదు. ఇందాక కూర్చుని అడిగితే నాన్న నువ్వు పుట్టక ముందు వచ్చాను అంటే, అప్పుడు ఎందుకు వచ్చావు, ఎట్లాగ వచ్చావు నేనే అడుగుతాను. సో మొత్తానికి మనం 75% మొత్తం మనం కవర్ చేసినట్టే శిల్పారామం. ఒక దోమ పడింది నోట్లో. అది మొత్తానికి ఇక మనం కవర్ చేసినట్టే. అక్కడ భరతనాట్యం ఏదో షో జరుగుతుంది, చిన్న క్లిప్ ఒకటి ట్రై చేస్తా, ఒకవేళ దొరికితే క్లిప్పు. వెళ్దాము దానరా, అది చూద్దాంరా. సో ఫ్రెండ్స్, అది ఈరోజు వీడియో అయితే. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. ఎలా అనిపించింది వీడియో కొంచెం సపోర్ట్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేయండి. అయిపోయింది వీడియో. సో మాక్సిమం 90% మీకు కవర్ చేసి చూపించేశాను. సో నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. నెక్స్ట్ ఏ వీడియో వస్తుందో తెలియదు, అంటే వీడియో వస్తుంది అని అంటే సిచ్యువేషన్ బట్టి ఏదో ఒక వీడియో పెడతాను. సో అంతవరకు బాయ్. నెక్స్ట్ వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడైతే ఇంటికి బయలుదేరుతున్నాం. బాయ్.